అందరికీ శనార్థులు. ఆర్బీ న్యూస్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. లచ్చక్క ఏడుకొచ్చిందని అనుకుంటున్నారా? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం గ్రామం పాత బజార్కి వచ్చినాం. ఈడ మహిళలు అక్క చెల్లెళ్ళందరూ జోర్దార్గా బతుకమ్మను ఆడతారంట. వాళ్ళు ఇన్వైట్ చేస్తే వచ్చిన చలో మరి బతుకమ్మ వేరవాలంటే ముందుగా పువ్వులు కావాలి కదా, కోసుకోవడానికి పోదాం. చలో. ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి, ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి, మందార పూల జడాలేద్దామే గౌరికి, మందార పూల జడాలేద్దామే గౌరికి, మెడలమ్మ నిన్ను చూసి మెడసి సవాలు చేసి సిరిసా వెంకట జడాలేద్దామే గౌరికి, గౌరికి, ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి, ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి, మందార పూల జడాలేద్దామే గౌరికి, మందార పూల జడాలేద్దామే గౌరికి, ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి, ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి, బంతియా పూల జడాలేద్దామే గౌరికి, బంతియా పూల జడాలేద్దామే గౌరికి, ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి, ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి, బంతియా పూల జడాలేద్దామే గౌరికి, ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి, ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి, రుద్రాక్ష పూల జడాలేద్దామే గౌరికి, రుద్రాక్ష పూల జడాలేద్దామే గౌరికి, మెడలమ్మ నిన్ను చూసి మెడసి సవాలు చేసి సిరిసా వెంకట జడాలేద్దామే గౌరికి, బతుకమ్మ పండుగ వచ్చేసింది, ఆనందాలను తెచ్చేసింది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ వరకు మహిళలందరూ కలిసి అక్క చెల్లెళ్ళు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి కోలాహలంగా సందడిగా చిన్న చిన్న స్టెప్పులు వేసుకుంటూ ఆటలాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం గణపురం గ్రామంలో పాత బజార్కి వచ్చాము. ఇక్కడ బతుకమ్మ వేడుకలు ఎట్లా జరుపుకుంటారు, బతుకమ్మ ప్రత్యేకత ఏంది, నైవేద్యాలు ఏమేమి సమర్పిస్తారు, ఈ ముచ్చట్లన్నీ అక్క చెల్లెలను అరుచుకుందాం. చలో మరి బతుకమ్మను స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. మరి బతుకమ్మ స్టార్ట్ చేయాలంటే పాటతో స్టార్ట్ చేయాలి కదా, ఒక పాట పాడండి. పాడు. వరలక్ష్మీదేవికి వియాలో తల్లిదండ్రులు వియాలో, వరలక్ష్మీదేవికి వియాలో తల్లిదండ్రులు వియాలో, ఆ తల్లిదండ్రులకు వియాలో ఏడుగురు దాసీలు వియాలో, తల్లిదండ్రులకు వియాలో ఏడుగురు దాసులు వియాలో, ఏడుగురు దాసులను వియాలో వెంట పెట్టుకొని వియాలో, ఏడుగురు దాసులను వియాలో వెంట పెట్టుకొని వియాలో, పోయనే వరలక్ష్మి వియాలో పూల జాడలకు వియాలో, ఏడుగురు వరలక్ష్ములు వియాలో పూల జాడలకు వియాలో, గుండ్రంగా పూసినవి వియాలో గుమ్మాడి పూలు వియాలో, గుండ్రంగా పూసినవి వియాలో గుమ్మడి పూలు వియాలో, కనువిందుగా పూసినవి వియాలో కట్లాయి పూలు వియాలో, కనువిందుగా పూసినవి వియాలో కట్లాయి పూలు వియాలో, కొమ్మల్ల పూసినవి వియాలో గోరంట పూలు వియాలో, కొమ్మల్లో
ఉయ్యాలో గోరంట పూలు ఉయ్యాలో ఆకుల్ల పూసినయి వియాలో రుద్రాక్ష పూలు వియాలో ఆకుల పూసినయి ఉయ్యాలో రుద్రాక్ష పూలు ఉయ్యాలో పువ్వులన్నీ కోసి వియాలో గంపల్లో నింపే వియాలో పువ్వులన్నీ కోసి ఉయ్యాలో గంపల్ల కోసి ఉయ్యాలో ఆడుతూ పాడుతూ వియాలో ఇంటికే వచ్చేను వియాలో ఆడుతూ పాడుతూ ఉయ్యాలో ఇంటికే వచ్చెను ఉయ్యాలో బంగారు పల్లెంలో వియాలో బతుకమ్మను పేర్చి వియాలో బంగారు పల్లెంలో ఉయ్యాలో బతుకమ్మను పెట్టి ఉయ్యాలో వెండి దువ్వెనతోటి వియాలో వేల చిక్కులు తీసే వియాలో వెండి దువ్వెనతోని ఉయ్యాలో వేల చిక్కులు తీసే ఉయ్యాలో పైడు దువ్వెనతోటి వియాలో పాపడ తీసింది వియాలో ఉయ్యాలో పాపడే తీసింది ఉయ్యాలో భారీ బొమ్మల నడమ వియాలో బంగారి బొట్టు వియాలో వారి బొమ్మల నడుమ ఉయ్యాలో బంగారి బొట్టు ఉయ్యాలో కురుస బొమ్మల నడమ వియాలో కుంకుమ పెట్టింది వియాలో బొమ్మల ఉయ్యాలో కుంకుమ పెట్టింది ఉయ్యాలో కొంగున బంగారు వియాలో చీరనే కట్టింది వియాలో కొంగున బంగారు వియాలో చీరనే కట్టింది ఉయ్యాలో నాలుగు పెట్టెల గొలుసు వియాలో నల్ల పూసల దండ వియాలో నాలుగు పెట్టెల ఉయ్యాలో నల్ల పుసంగండ ఉయ్యాలో కాళ్ళకు పట్టీలు వియాలో కడియాల జోడు వియాలో కాళ్ళకు పట్టీలు ఉయ్యాలో కరియాల జోడు ఉయ్యాలో నడుముకు వడ్డాల వియాలో నాగూర్ల బిల్ల వియాలో నడుముకు ఒడ్డల ఉయ్యాలో నాగోర్లకు ఉయ్యాలో చేతికి గాజులు వియాలో చేబంతి పూలు వియాలో చేతికి గాజులు ఉయ్యాలో చేమంతి పూలు ఉయ్యాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ వియాలో హరి హరి ఓ రామ వియాలో అయోధ్య రామ వియాలో హరే రామ ఉయ్యాలో అయోధ్య రామ ఉయ్యాలో వియాలో పెద్దలకొచ్చింది వియాలో పెద్ద రామ సవియాలో పెద్దలకొచ్చింది ఉయ్యాలో పెద్ద రామ సవియాలో బాలలకొచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో బాలలకొచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో నల్ల నల్లని గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్ల నల్లని గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లయి నరసింహ వియాలో మల్లన్న గుళ్ళు వియాలో నల్లని నరసింహ ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో తెల్ల తెల్లని గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో తెల్ల తెల్లని గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్లయి ఎంలడ వియాలో మల్లన్న గుళ్ళు వియాలో ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అమ్మ అసలు బతుకమ్మ అంటే ఏంటిది? బతుకమ్మ ప్రత్యేకత ఏంది? ఎన్ని రోజులు జరుపుకుంటారు? మేము 9 రోజులు బతుకమ్మ జరుపుకుంటాం. మా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బతుకమ్మ అంటే చాలా సంతోషంగా గొప్పగా జరుపుకునే బతుకమ్మ. ఎందుకంటే అక్టోబర్లో ఇది చేసుకుంటాం బతుకమ్మ. వర్షాకాలం సెప్టెంబర్ లాస్ట్గా పేర్చుకుంటాం. చెర్లు కుంటలు అవన్నీ రెండు పూలు కూడా బాగా పూస్తాయి కాబట్టి అప్పుడే బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. తంగేడు పువ్వు గునుగు పువ్వు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడే 9 రోజులు ఆడుకుంటాం సంతోషంగా మేము బతుకమ్మ. చిన్నప్పుడు ఎట్లా ఆడుకునేది? అంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా చాలా ఉన్నది. ఇక అప్పుడు ఈ పూలు అమ్ముడు ఉండకపోయేది, అమ్మకపోయేది. మేము రోజు పొద్దున 5 గంటలకు లేచి పూలో పోయేటోళ్ళం. మేము పూలో పోయేది అందరం దోస్తులు. నన్ను పొద్దుగాలు ఎత్తే నువ్వు లేపు అంటే నువ్వు లేపు అనుకుంటా పూలో పోయి మళ్ళీ పూలం కోసుకొని అచ్చుకుంటా మూరల కాడ కూర్చుంటే పూలు నీకేం పూలు దొరికినాయి నీకేం పూలు దొరికినాయి అని అనుకొని ఒకలకొగలం నేను ఇవ్విస్తా నువ్వు నాకు ఇవ్విస్తావా అనుకుంటా పంచుకునేటోళ్ళం. పూలు తెచ్చుకునేది, మంచిగా ఆడుకునేది. అప్పుడు పాటలు పాడుకుంటా మంచిగా ఆడుకునేది. అంటే అప్పుడు 9 రోజులు పోయి 9 రోజులు ఆడుకునేది. ఇప్పుడు ఆడుకుంటలేరు కానీ అప్పుడు 9 రోజులు ఆడుకునేది. ఇప్పుడు ఫస్ట్ బతుకమ్మను లాస్ట్ బతుకమ్మే ఆడుతున్నారు, సద్దల బతుకమ్మే. మేము ఆ రోజు 9 రోజులు ప్రసాదం చేసుకొని పోయి ఆడుకునేది. అక్క చెప్పురి, 9 రోజులు మనం బతుకమ్మని ఆడుకుంటాం కదా, 9 రోజులకు 9 పేర్లు ఉంటాయి కదా మన బతుకమ్మకు. ఇంకా పేర్లు ఏంటో చెప్పుర్రి. అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు రొట్టెముద్ద బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయ బతుకమ్మ,
8వ రోజు ఎండముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఓయమ్మ 9 రోజులకు గిన్ని పేర్లు ఉంటాయి అన్నట్టు బతుకమ్మకు. అక్క ఇప్పుడు నైవేద్యాలు ఉంటాయి కదా మన బతుకమ్మకు 9 రోజులు 9 నైవేద్యాలు. అవి ఏం నైవేద్యాలు ఉంటాయి? ఓకే, ఫస్ట్ రోజు నువ్వుల బతుకమ్మ, నువ్వులు తీసుకెళ్తాం, బతుకమ్మ తీసుకెళ్తాం. ఫస్ట్ రోజు బతుకమ్మ అంటే ఎంతో సంతోషంగా అందరం పిల్లలం అందరం కలిసి టెంపుల్కి వెళ్తాం, బతుకమ్మ ఆడతాం. ఆడి చాలాసేపు ఆడిన తర్వాత ఈ నువ్వులు అనేది ఏం చేస్తాం, సత్తుపిండి లాగా ఇక మనిషి కొన్ని మనిషికి కొన్ని పెట్టి అది తినేసి కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. రెండో రోజు రొట్టె ముద్ద బతుకమ్మ. ఇంటి దగ్గరనే రొట్టెలు చేసి బెల్లం వేసి ముద్దలు విసికి మంచిగా చిన్న చిన్న ముద్దలు కట్టి టెంపుల్కి వెళ్తాం. ఆడి ఆడి ఆశ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఆ రొట్టె ముద్దలు అన్నీ ఒక సైడ్కు పెట్టేసి ఆడిన తర్వాత కాసేపు ఆడి కాసేపు తిని మళ్ళీ కాసేపు ఆడుకొని అది అరిగేదానికి ఆడే ఉంటుంది. అరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి తవ్వ. ఒక్కొక్క టైంలో ఆడి ఆడి అక్కడే ఉంటే కూడా తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తారు. మరి ఇప్పుడు గట్లనే ఉండేదంటారా? ఇప్పుడు లేదు అట్లా. ఇప్పుడు జమాన్లు ఉండే అప్పుడు. ఇప్పుడు ఏమైంది, డీజేలు వచ్చినాయి. ఆ డీజే పాట పెట్టడమా ఎగరడమా అవే పాటలు, ఈ బతుకమ్మ పాటలు అనేది పోయింది. మూడో రోజు ప్రసాదం నైవేద్యం పెడతారు. మూడో రోజు ముద్దపప్పు. ఇక యథావిధిగా ఇదే ఆడడం, అదే ముద్దపప్పు తినడం, ఉడకబెట్టి బెల్లం వేసి ఆనకం బట్టి ముద్దలు తీసుకొని అవి కూడా యథావిధిగా పట్టుకపోయి ఆడుకొని తిని రావడం. నాలుగో రోజు నానబియ్యం. పెళ్లికి వర్షం పడుతుంది కానీ ఆ బియ్యం తినద్దు. ఇక ఆడతాం ఏం చేస్తాం, పంచుకుంటూ యథావిధిగా పంచుకుంటాం. కానీ అవి తింటే ఏమవుతుంది, వర్షం పడుతుంది. నిజంగానే పడుతుంది అంటే అది ఖచ్చితంగా పడుతుంది వర్షం. నానబియ్యం అట్లా పోసుకుంటా పోకుండా తిన్నావు అన్నట్టు. ఇక ఆడి ఆడి ఆకలి తిన్నావు, వర్షం టెస్ట్ చేసినావు అన్నట్టు నువ్వు. 5వ రోజు బతుకమ్మ. అట్లా బతుకమ్మ ఇంటి దగ్గర ఏం చేస్తాం, పొద్దున్నే ప్రిపేర్ నానబెట్టి పిండి పట్టుకుంటాం. పెద్ద అట్టు, పెద్ద పెనం పైన పెద్ద అందరికి రావాలి కదా, ఒక్కరికి ఇద్దరికి అట్లా కాదు కదా, చాలా మందికి కావాలి కాబట్టి పెద్ద పోసుకొని అట్లనే ఫోల్డింగ్ చేసుకొని ఒక కర్చీఫ్లో కట్టుకొని ఇక పోతాం. అవి ఇప్పుడు కోలలు వచ్చినప్పుడు కోలలు లేవు, చేతులతో ఆడి ఆడి అసలు ఆ చేతులకు డస్ట్ ఉన్నది కూడా చూడకపోయేది. ఈ అట్టును ఏం చేసేది, మంచిగా ఒక పేపర్ వేసుకొని దానిపైన పెట్టి దాన్ని భాగాలుగా వేసుకొని నీకు కొంచెం నాకు కొంచెం అనుకుంటుంది తినేటోళ్ళం. తినుకొని తిన్న తర్వాత ఇక వేరే ఆట ఆడి ఇంటికి వచ్చేటోళ్ళం. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఎందుకు అలుగుతుంది అంటావు మరి? బతుకమ్మ అట వెనకట ఈ బతుకమ్మ పెడతా అంటే కూర తెచ్చిండట. కూర తెస్తే కూర పడ్డది, మాంసం అనేది పడితే ఈ బతుకమ్మ ఏం చేసింది, బయటకు వెళ్ళదు. ఇక నేను రానని అలిగి ఉంటుంది అన్నట్టు బతుకమ్మ పేరు. 7వ రోజు వేపకాయ బతుకమ్మ. వేపకాయ అంటే ఇట్లా కళ్ళల్లో వేసుకునేది కాదు, అది తినేదే వేపకాయ. ఏం చేస్తాం, పిండితో అని చేసింది అది. ఇప్పుడు వేపకాయ అంటే ఏమనుకుంటారు, అరే కళ్ళల్లో వేసే వేపకాయ కావచ్చు, ఇది ఎట్లా తింటారు అనేది కూడా ఉంటుంది. అది కాదు, వేపకాయ అంటే పిండితోని చేసిన వేపకాయ లాగా చేసి దాని దగ్గర పెట్టి బతుకమ్మ దగ్గర పెట్టి ఆడుకొని నైవేద్యంగా చూపించి ఆడిన తర్వాత ఏం చేస్తాం, ఆడి మళ్ళీ అది మనిషి కొంచెం, అది పెద్దగా ఉండదు కదా, చిన్నగా నేను దాన్ని కొంచెంగా ప్రసాదంగా కొంచెం తీసుకొని 8వ రోజు వెన్న బుద్ధ బతుకమ్మ. అంటే వెన్నతోటి ముద్దలు చేసి నైవేద్యంగా పెట్టి 9వ రోజు ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ. సత్తుపిండి అన్ని ఇక 9 తీర్ల 11 తీర్ల ఎవరి ఇష్టం ఇక వాళ్ళు. మళ్ళీ అన్ని సద్దుల రోజు మంచిగా చెప్పింది ప్రసాదాల గురించి.
నమస్తే అక్క, ఏ ఊరు నుంచి వచ్చినారు మీరు? మంచిర్యాలలో వచ్చిన మంచిర్యాల నుంచి పండుగ కోసమే ఇక్కడికి వచ్చి బతుకమ్మ పండగ అమ్మ వాళ్ళ ఇంటికనే బాగా జరుపుకుంటాం కదా, మా పిల్లల్ని తీసుకొని పండగ ముందే వచ్చిన ఇక్కడికి. అంటే ఇక్కడ అయితే అవ్వగారింటి కాడ అందరు అక్క మా అక్క వచ్చింది, మా వాడవాళ్ళు, మా చిన్నప్పుడు ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ రోజు ఆడుకుంటున్నాం. సాయిబాబా టెంపుల్లో రోజు చిన్న చిన్నగా వేర్చుకొని మా పిల్లల్ని తీసుకొని వెళ్ళి మంచిగా ఆడుకుంటున్నాం. పిల్లలకు కూడా నేర్పించినట్టు అవుతుంది. మన సాంప్రదాయాలు ఏం తెలియదు కదా మన పిల్లలకి. రంగురంగుల పువ్వులు తెచ్చి ఇలా వేరవడం అలా వేరవడం అంటే వాళ్ళు ఇప్పటి నేర్చుకుంటున్నారు. వాళ్ళ స్కూల్లో ఆడిపించారు. స్కూల్లో ఫస్ట్ రోజు సెలబ్రేషన్ చేసి కానీ ఇంటికి వచ్చాక బతుకమ్మ అంటే ఏంటిది మమ్మీ, ఎట్లా వేరవడం, ఎట్లా చెప్పు అని చెప్పేసి రోజు అడుగుతుంది. రోజు చెప్తుంటే రోజు నేర్చుకుంటుంది. అక్క మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్న లచ్చక్క, నువ్వు బాగున్నావా? అవును. పేరేంది? నా పేరు సరిత, నేను హుజరాబాద్ నుంచి వచ్చిన, నేను టీచింగ్ చేస్తా. ఓ టీచర్, అక్క టీచర్ అటులా. మరి బల్లె పాటలు మంచిగా చెప్తారా? బాగానే వస్తే చెప్తాం. పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్, ఇది సాంప్రదాయం గురించి చాలా నేర్పిస్తాం. బతుకమ్మ పండుగ మరి సెలబ్రేట్ చేసుకున్నారా మీ బల్లె? 1 డే బిఫోరే చేపిస్తాం సెలబ్రేషన్స్. మంచిగా ఆడడం కానీ, బతుకమ్మ పేరవడం కానీ ప్రతిదీ నేర్పిస్తాం. ఈ బుజ్జి ముద్దుగా రెడీ అయ్యి బతుకమ్మని వేరువని గిడికి వచ్చింది. ఏం క్లాస్ చదువుతాను రా నువ్వు? నేను 8వ తరగతి చదువుతాను. ఏడ చదువుతాను? ఇక్కడనే. ఏ స్కూల్? ప్రొబెల్ మోడల్ హై స్కూల్. దసరా సెలవులు ఇచ్చిల్లా? ఇచ్చిల్లు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. మరి ఎంజాయ్ చేస్తాలా? బతుకమ్మ ఆడతాలా ఈ సెలవులలో, లేకపోతే ఆటలు పాటలు డ్యాన్సులు చేస్తాలా? బతుకమ్మ ఆడతాను. హోంవర్క్లు ఇచ్చిల్లా? చాలా చేస్తాలా? మరి చేసుకుంటూ ఆడతాను. బతుకమ్మ అంటే ఏంది అసలు? ఫ్రెండ్ కలర్ పూలన్నీ తీసుకొచ్చి బతుకమ్మ వేరవడం, ఆడుకోవడం, వాటికి సత్తులు దేవుడు. టీచర్లు ఇట్లా చెప్తారా బతుకమ్మ ప్రత్యేకతలు ఏంది అవన్నీ చెప్తురా? చెప్తాను. బతుకమ్మ వేర్సుడు అయితే అయిపోయింది కదా, ఇప్పుడు గౌరమ్మని పెట్టాలి కదా. గౌరమ్మని పెడితేనే బతుకమ్మకి అందం వస్తుంది. అయితే ఇప్పుడు గుమ్మడి పూల బతుకమ్మ ఉన్నా కూడా మనం గౌరమ్మ పెట్టాల్సిందే. గౌరమ్మ పెట్టి అందరికి ముత్తైదులందరికీ బతుకమ్మ అయిపోయినాక గౌరమ్మని అందరికీ పంచాలి. అంటే నిమజ్జనం చేసినాక అందరికీ గౌరమ్మని పెట్టాలి. రుద్రాక్ష పువ్వ పూడే గౌరమ్మ, రుద్రాక్ష కాయ పూడే గౌరమ్మ, రుద్రాక్ష పువ్వ పూడే గౌరమ్మ, రుద్రాక్ష పూడే గౌరమ్మ. రుద్రాక్ష పువ్వు మీద ఆట సిల్కల్లార, పాట సిల్కల్లార, కలికి సిల్కల్లార, కన్నమ్మ గుడ్డులు, బ్రహ్మసి మెడలు, ముచ్చపు గురుగులు, రాణి మూలు, పూని మూలు, తంగ తంగిడి పువ్వు, తీరుద్ద రక్షలు, తారి గోరంటలు, గర్భైన కన్నె పువ్వే గౌరమ్మ, గజల వడ్డల గౌరమ్మ, పూడే గౌరమ్మ, గౌరమ్మ. ఏమేమి పువ్వ పూడే గౌరమ్మ, ఏమేమి కాయ పూడే గౌరమ్మ, ఏమేమి పువ్వ పూడే గౌరమ్మ, ఏమేమి కాయ పూడే గౌరమ్మ. తంగేడు పువ్వ పూడే గౌరమ్మ, తంగేడు కాయ పూడే గౌరమ్మ, పువ్వ పూడే గౌరమ్మ, తంగేడు పువ్వ పూడే గౌరమ్మ. తంగేడు పువ్వు మీద అంచులైన పంచులైన జవ్వై దంపులు గురుగులైన జాలవారి పందిళ్ళల్లో బాలలందరూ కూడా రంగా నివ్వానంది ఊరికి జాలి చెంబియే నివ్వానందియే ఊరికి జాలి చెంబియే. ఏమేమి పువ్వ పూడే గౌరమ్మ, ఏమేమి కాయ పూడే గౌరమ్మ, ఏమేమి పువ్వ పూడే గౌరమ్మ, ఏమేమి కాయ పూడే గౌరమ్మ. రుద్రాక్ష పువ్వ పూడే గౌరమ్మ, రుద్రాక్ష కాయ పూడే గౌరమ్మ, రుద్రాక్ష పువ్వ పూడే గౌరమ్మ, రుద్రాక్ష కాయ పూడే గౌరమ్మ. రుద్రాక్ష పువ్వు మీద అంచులైన గంచులైన జవ్వై దంపుల గొడుగులైన జాలవారి పందిళ్ళలో బాలలందరూ కూడా రంగా నివ్వానందియే గౌరికి జాలి చెంబియే నివ్వానందియే గౌరికి జాలి చెంబియే నివ్వానందియే గౌరికి జాలి చెంబియే నివ్వానందియే గౌరికి జాలి చెంబియే. ఒకేసి ఒక పండు గౌరమ్మ దూరాన దొర పండు గౌరమ్మ, ఒకేసి ఒక పండు గౌరమ్మ దూరాన దొర పండు గౌరమ్మ, దూరాన దొరైరి గౌరమ్మ పట్నాల భక్తులైరి గౌరమ్మ, దూరాన దొరైరి గౌరమ్మ పట్నాల భక్తులైరి గౌరమ్మ. పండు తెప్పించి
బోధించి అత్యంతలాడిచి కన బోధించి కందన గాలిచి దారచ్చ పట్టణ దంతపురి కవ్వన ఒలిల ఒలి పండు గౌరమ్మ కాయ కూరేగి పండు గౌరమ్మ కాయ ఒలి పండు గౌరమ్మ కాయ గౌరమ్మ ఒకేసి ఎలక పండు గౌరమ్మ దూరాన దూర పండు గౌరమ్మ ఒకేసి ఎలక పండు గౌరమ్మ గౌరమ్మ రెండేసి పోకందునా గౌరమ్మ రెండు కట్టాయందునా గౌరమ్మ రెండేసి పోకందునా గౌరమ్మ రెండు కట్టాయందునా గౌరమ్మ రాసూరి సెలవందునా గౌరమ్మ రాజవారాలందునా గౌరమ్మ రాసూరి సెలవందునా గౌరమ్మ రాజవారాలందునా చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ 7 మేడల మీద ఎత్తు గద్దెల మీద 7 మేడల మీద ఎత్తు గద్దె మీద 3 యారాలు పద్యాలు పాడుగా 3 యారాలు రక్కెతో తక్కెడు ముత్యాలు పోయుగా రక్కెతో తక్కెడు ముత్యాలు పోయుగా ఇమ్మడి కొచ్చుల సొమ్ములు పెట్టగా ఇమ్మడి కొచ్చుల సొమ్ములు పెట్టగా ఈడన పిల్లడవే గౌరమ్మ ఆడన పసుపాడవే గౌరమ్మ ఈడన పిల్లడవే గౌరమ్మ ఆడన పసుపాడవే గౌరమ్మ ఈడన పిల్లడవే గౌరమ్మ ఆడన పసుపాడవే గౌరమ్మ ఈడన పిల్లడవే గౌరమ్మ ఆడన పసుపాడవే గౌరమ్మ. బతుకమ్మ ఎంత ముద్దుగా ఉన్నదో కదా, ఎంత ముచ్చటెత్తాందో చూడడానికి. ఇక బతుకమ్మ వేర్సుడు అయిపోయింది, అట్లనే గౌరమ్మ వెట్టుడు కూడా అయిపోయింది. నవ్వ ఇప్పుడు చెప్పుర్రి, 2 బతుకమ్మలు వేస్తారు కదా ఏ ఇంట్లో అయినా, అంటే ఎందుకంటారు? 2 బతుకమ్మలు వేస్తారు కానీ గౌరమ్మ ఒక్కటే పెడతారమ్మ. ఒక గౌరమ్మ పసుపు గౌరమ్మ పెడతారు, ఒక గౌరమ్మ మన గుమ్మడి గౌరమ్మ పెడతారు. అంటే ఇంట్లోకి వెళ్ళి 2 బతుకమ్మలు వెళ్ళాలి. జడాలేద్దామే గౌరికి ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి గోరంట పూల జడాలేద్దామే గౌరికి గోరంట పూల జడాలేద్దామే గౌరికి మెడలమ్మ నిన్ను చూసి మెడసి సవాలు చేసి సిరిసా వెంకట జడాలేద్దామే గౌరికి సిరిసాట వాళ్ళు జడాలేద్దామే గౌరికి ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి బంతియా పూల జడాలేద్దామే గౌరికి బంతియా పూల జడాలేద్దామే గౌరికి మెడలమ్మ నిన్ను చూసి మెడసి సవాలు చేసి సిరిసా వెంకట జడాలేద్దామే గౌరికి జడావేద్దామే గౌరికి ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి మందార పూల జడాలేద్దామే గౌరికి మందార పూల జడాలేద్దామే గౌరికి మెడలమ్మ నిన్ను చూసి మెడసి సవాలు చేసి సిరిసా వెంకట జడాలేద్దామే గౌరికి సిరిసాట జడాలేద్దామే గౌరికి ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి ఏమేమి పూల జడాలేద్దామే గౌరికి
ఇక బతుకమ్మలు అయితే ఇంటికాడ వేర్చుకొని ఇప్పుడైతే గణపురం గ్రామంలోని నాగలింగేశ్వర స్వామి అంటే రెడ్డి గుడికి వచ్చినాం ఇక్కడ ఆడుకోవడానికి. మహిళలు అక్క చెల్లెళ్ళు అందరు కలిసి బతుకమ్మలు తీరుగా పూలతోని వేర్చి అందరూ మంచిగా నగలు చీరలు అలంకరించుకొని ఇక్కడికి వచ్చిళ్ళు. చలో మరి షురు చేద్దామా? చేద్దామా? ఓకే. కలికి కామాక్షి వియాలో కలవరి కొడలు వియాలో కలికి కామాక్షి వియాలో కడుగుచున్నది పప్పు వియాలో కడవల్ల పోసి వియాలో కడుగుచున్నది పప్పు వియాలో కడవల్ల పోసి వియాలో అప్పుడే వచ్చేన వియాలో అన్న పెద్దన్న వియాలో అప్పుడే వచ్చిన వియాలో అన్న పెద్దన్న వియాలో కళ్ళకు నిలిచి వియాలో కన్నీరు దిసే వియాలో కళ్ళకు నిలిచి వియాలో కన్నీళ్ళు తీసే వియాలో ఎందుకేస్తో చెల్ల వియాలో తీసుకపోనొచ్చిన వియాలో ఎందుకెస్తో చెల్ల వియాలో తీసుకుపోనొచ్చిన వియాలో మీ అత్త మామలతో వియాలో చెప్పిరా పోచెల్ల వియాలో మీ అత్త మామలతో వియాలో చెప్పిరా పొదలు వియాలో వంటశాలలున్న వియాలో ఓ అత్తగారు వియాలో వంటశాలలో ఉన్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో మా ఊళ్ళు వచ్చారు వియాలో మమ్మ పూతార వియాలో మా వాళ్ళు వచ్చారు ఉయ్యాలో మమ్మ పుదర ఉయ్యాలో నాకేమి తెలుసమ్మ వియాలో మీ మామ నడుగు వియాలో నాకేమి తెలుసమ్మ ఉయ్యాలో మీ మామ నడుగు ఉయ్యాలో పట్టె మంచం మీద వియాలో పడుకున్న మామ వియాలో పట్టె మంచంలో ఉయ్యాలో పడుకున్న మామ ఉయ్యాలో మా ఊళ్ళు వచ్చారు వియాలో మమ్మ పూతార వియాలో మా వాళ్ళు వచ్చారు ఉయ్యాలో మమ్మ పుదర ఉయ్యాలో నాకేమి తెలుసమ్మ వియాలో మీ అక్క నడుగు వియాలో నాకేమి తెలుసమ్మ ఉయ్యాలో మీ అక్క నడుగు ఉయ్యాలో మా తోట కూరేటి వియాలో తోటి అరల వియాలో తోటకూరేటి ఉయ్యాలో తోటి యారల ఉయ్యాలో మా ఊళ్ళు వచ్చారు వియాలో మమ్మ పూతార వియాలో మా వాళ్ళు వచ్చారు ఉయ్యాలో మమ్మ పుదర ఉయ్యాలో మీ ఊళ్ళు వస్తేను వియాలో నాకేమి తెలుసమ్మ వియాలో మీరు వచ్చేను ఉయ్యాలో నాకే తెలుసు ఉయ్యాలో భారతం చదివేటి వియాలో బావా పెద్ద బావ వియాలో భారతం చదివేటి ఉయ్యాలో బావా ఓ పెద్ద బావ ఉయ్యాలో మా ఊళ్ళు వచ్చారు వియాలో మమ్మ పూతార వియాలో మా వాళ్ళు వచ్చారు ఉయ్యాలో మమ్మ పుదర ఉయ్యాలో నాకేమి తెలుసమ్మ వియాలో నీ భర్త నడుగు వియాలో నాకు తెలుసమ్మ ఉయ్యాలో మీ భర్త నడుగు ఉయ్యాలో మోటార్లు దోలేటి వియాలో ఓ మగిలి రజ వియాలో మోటార్లు పెట్టి ఉయ్యాలో ఓ మగిలి రాజు ఉయ్యాలో మా ఊళ్ళు వచ్చారు వియాలో మమ్మ పూతార వియాలో మా వాళ్ళు వచ్చారు ఉయ్యాలో మమ్మ పుదర ఉయ్యాలో మీ ఊళ్ళు వస్తేను వియాలో నీకేమి తెచ్చిరి వియాలో మీ వాళ్ళు వస్తేనే ఉయ్యాలో ఇంకేం తెచ్చిరి ఉయ్యాలో చిన్న పూసిన్న వరుగుల్ల మీన రామన ఉయ్యాలో శ్రీదేవన ఉయ్యాలో కిన్న పూసిన్న వరుగుళ్ళ మీన రామన వియాలో శ్రీదేవన వియాలో అచ్చి కూసున్నది లక్ష్మీదేవి రామన ఉయ్యాలో శ్రీదేవన ఉయ్యాలో వచ్చి కూసున్నది లక్ష్మీదేవి రామన వియాలో శ్రీదేవన వియాలో లక్ష్మీ కన్నది 101 రామన ఉయ్యాలో శ్రీదేవన ఉయ్యాలో లక్ష్మి గన్నది 101 రామన వియాలో శ్రీదేవన వియాలో లక్ష్మీ కన్నది 101 రామన ఉయ్యాలో శ్రీదేవన ఉయ్యాలో లక్ష్మి గన్నది 101 రామన వియాలో శ్రీదేవన వియాలో వాన దేవునికిచ్చే అంశలిద్దరిని రామన ఉయ్యాలో శ్రీదేవన ఉయ్యాలో వానదేవునికి అంశలిద్దరిని రామన వియాలో శ్రీదేవన వియాలో భూమి దేవులకిచ్చే బుద్ధిమంతుల రామన ఉయ్యాలో శ్రీదేవన ఉయ్యాలో భూమి దేవునికి బుద్ధిమంతుల రామన వియాలో శ్రీదేవన వియాలో సూషిరి గదుల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం గ్రామం నాగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా మహిళలందరూ చాలా ఉత్సాహంగా జోర్దార్గా జరుపుకున్నారు. ఇప్పటి వరకు అయితే చాలా మంచిగా డ్యాన్సులతో స్టెప్పులు వేసి పాటలు పాడి ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు బతుకమ్మనిగా నిమజ్జనం చేసే టైం వచ్చింది. చలో ఆడికి పోయి నిమజ్జనం చేద్దాం.
ఇక చెరువు కాడికి అయితే వచ్చేసినాం బతుకమ్మ నిమజ్జనం చేయనికి. ఇప్పుడు మనం పసుపు గౌరమ్మని ముత్తైదులు అందరూ చెంపలకి రాసుకుంటారంట. తర్వాత ప్రసాదాన్ని నైవేద్యంగా స్వీకరించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు.